వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ధర్మ సందేహాలకు సంబంధించి కొన్ని వీడియోస్, కొన్ని టాపిక్స్ తీసుకొని చేస్తూ ఉన్నాం కదా. అందులో భాగంగా ఇంట్లో వాడే దేవుడి ఫోటోలు కొన్ని రోజులకి పాడైపోతూ ఉంటాయి. అంటే రెగ్యులర్గా మనం పసుపు కుంకుమ పెట్టడం వల్ల, ఎక్కువ రోజుల నుంచి వాడుతూ ఉండటం వల్ల ఆ ఫోటోల్ని ఏం చేయాలి? తర్వాత కొన్ని ఎవరెవరో తెచ్చిస్తూ ఉంటారు, వివిధ రకాల దేవాలయాలకు వెళ్ళి అందరూ మీరుంచుకొని అని కొన్ని ప్రతిమలు మనకు ఇస్తూ ఉంటారు. అవి మనకు నచ్చకపోవచ్చు, అంటే మనకి ఇష్టం ఉండకపోవచ్చు మన ఇంట్లో పెట్టుకోవటం. అలాంటి ఫోటోల్ని ఏం చేయాలి? దేవతా సంబంధమైన వ్యవహారాలు బోల్డ్ అనుమానాలు ఉంటాయి. ఎన్ని తీర్చినా మళ్ళీ దాంట్లో ఇప్పుడు మనం ఏదో చెప్పామనుకో, మళ్ళీ ఇంకో క్వశ్చన్ వెనకాల. అంటే ఆ పరిస్థితిని బట్టి మనకి డౌట్లు వస్తూ ఉంటాయి. దానికి ఏం చేయలేకపోతాం. ఈ పురాతనమైన పిక్చర్స్, దేవుళ్ళ ఫోటోలు అవి ఏం చేయాలి అంటే, ఇదివరకటి కాలంలో ఏంటంటే ఇన్ని ఫోటోలు గిటోలు వచ్చేవి కాదు. ఇప్పుడు ఏం చేస్తారు, ఎవరో షిరిడి వెళ్తారా, అక్కడి నుంచి అరడజన్ గుత్త కొనుక్కొచ్చేస్తారు, అందరికీ తలా ఒకటి పనిచేస్తారు. అవునండి. తిరుమల వెళ్తారు, పట్టుకొస్తారు. ఎక్కడికో వెళ్తారు, పట్టుకొస్తారు. ఈ పట్టుకొచ్చిన వాళ్ళు ఏంటంటే ప్రసాదంతో పాటు ఓ పటము, ఓ ఇది, ఓ అది ఇస్తారు. అవును. ఈ పద్ధతి మానుకోవాలని చెప్పాలనుకుంటా జయ. నేను, నువ్వు తిరుపతి వెళ్ళావు, ప్రసాదం పట్టుకొచ్చావు, ఇచ్చావు, గుట్టుకొని నోట్లో వేసుకుంటే అయిపోతుంది. ఇక సందేహం లేదు, భయం లేదు, అనుమానం లేదు. మళ్ళీ ఇందులో కూడా సందేహాలు వస్తాయి, ఇందులో కూడా వస్తాయి. ఇవాళ నాన్ వెజ్ తిన్నాం, ప్రసాదం తినచ్చో తినకూడదు, తలంటి పోసుకోలేదు, ప్రసాదం తీసుకోవచ్చో తీసుకోకూడదు. నేను మొన్న తిరుపతి వెళ్ళానా, 2 కళ్యాణం లడ్డూలు, పెద్ద పెద్ద లడ్డూలు తెచ్చిచ్చా ఆఫీస్లో. మనకి ఆఫీస్లో సప్లై చేస్తారు, మంచినీళ్ళు తెచ్చిస్తారా. తను, అమ్మ ఇప్పుడు పని అన్న దగ్గర లోపల పెట్టి చేసేస్తాను, ఇవాళ నేను అంటయ్యానమ్మా, అందుకని నాకు అర్థం కాలే ఏమిటి చెప్తున్నాడు. నాన్ వెజ్ తిన్నాడు అతను, అందుకని ఇవాళ నేను ఎవరికి పంచని ప్రసాదం అందరికీ ఇచ్చావా అని అడిగితే ఇవ్వను నేను, ఇవాళ నేను నాన్ వెజ్ తిన్నాను, రేపొద్దున తలస్నానం చేసి వచ్చి, రేపైతే శుక్రవారం శనివారం కదా, ఎవరు తినరు నాన్ వెజ్, అప్పుడు అందరికీ పెడతానన్నాడు. నాకు అసలు అర్థం కాదు. నేను పజిలైపోయి ఏమిటి ఇలాంటిది కూడా ఉందా వ్యవహారం అని. నాన్ వెజ్ తింటే ప్రసాదం తినకూడదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు మనం పటాలు, ఫోటోలు, అక్కడి నుంచి విగ్రహాలు పట్టుకొచ్చి ఇవ్వడం ఎందుకు? మన ఇంట్లో ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇంట్లో ప్లేస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు, భయాలు ఉండొచ్చు. కాబట్టి దయచేసి ఏ యాత్రకి వెళ్ళినా సింపుల్గా చేతిలో పెడితే నోట్లో వేసుకుని కళ్ళకద్దుకుని, లేదా 2 నక్షంతల నెత్తి మీద వేసుకునే వ్యవహారానికే చూడండి తప్ప అవి ఇవి వస్తువులు ఇవ్వబోకండి. నాకు కూడా అలాగే వస్తూ ఉంటాయి. ఇంత బుజ్జి సాయిబాబా గారి ఫోటో, ఇంత అన్నపూర్ణాదేవి విగ్రహం, ఇంకా ఇంకా ఇంత అదేదో, ఇంకా ఇవేవో. అక్కడి నుంచి ఈ కంచి అవి వెళ్తామా, ఎవరు ఇది విజిటింగ్ కార్డు ఇచ్చినా దాని వెనకాల కామాక్షి అమ్మని ఉంటుంది. అవునండి. ఆ కార్డు మనకు అవసరం లేదు, పడేయంగానే జేజి కనపడుతుంది. ప్రాణం లోపల ఇలా ఉంటుందామో, పడేస్తున్నాం అనిపించేస్తుంది. ఉంచుకోలేము. ఎన్ని ఉంచుకుంటాము? ఏ షాపుకి వెళ్ళు, ఎవ్వరు కనపడు, అందరూ ఒకటి ఇస్తారు ఒక కార్డు. ఆ కార్డు వెనకాల అమ్మవారు ఉంటుంది, వినాయకుడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు. శ్రీవారి ప్రసాదం అని పంపించిన కవరు లడ్డూలు అయిపోయినాయి, ఆ ప్రసాదం కవర్ పడేయడానికి ప్రాణం ఒప్పదు. ఇవ్వడానికి మనకే లోపల ఒక కించగా, అనుమానంగా, భయంగా ఉంటుంది. ఇదివరకు స్వామినే ముద్రించేవారు, క్రమంగా అది మానేశారు. ఇది తెలుసుకునే దయచేసి వేరే ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా చక్కగా అక్కడ విషయాలన్నీ బాగా సాకల్యంగా చూసి, అక్కడుండగా మన స్నేహితుల్ని, మన ఆప్తుల్ని, మనకి ప్రియమైన వాళ్ళని తలుచుకోండి. వాళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ అందుతుంది. ప్రసాదం తెచ్చియండి, ఫోటోలు మాత్రం తెచ్చికండి. ఇది ఒక నీడి ఇదనమాట, అడ్వైజ్ అనమాట. అందరికీ చెప్పాలి ఇది. నేను కూడా ఇవ్వను చేయ, అట్లా చేయను నేను. అయితే ప్రతి దేవాలయంలో కూడా రమగారు ఆలయ చరిత్రకు సంబంధించిన బుక్స్ ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, వాటిని ఇవ్వండి. పోనీ పుస్తకం ఇవ్వచ్చు, అది బాగుంటుంది. కాకపోతే ప్రతిసారి కాదు, ఏవో 2-3 పుస్తకాలు తీసుకురండి అంతే. తర్వాత ఆ పుస్తకాలు ఎక్కువ అవుతాయి, అదో గోల్ వస్తుంది మళ్ళీ. సరే, రెండో విషయం ఏంటంటే పాత ఫోటోలు ఏం చేయాలి అని. మనం పురాతనమైన చిత్రపటాలు ఉంటే ఫ్రేమ్ తీసి పక్కన పెట్టండి, ఫోటో ఒకటి తీసేయండి. వీటిని పారే నీటిలో వేయచ్చు అని చెప్తారు. లేదా నేను ఒక అట్టపెట్టలో పెట్టి అటక మీద పెట్టండి, ఓ 2 నాస్తులేని బాల్స్ వేయండి, ఏమీ చదా గిదా పట్టదు, పట్టదారిని అవి ఉంటాయి. పూజ చేయని వాటిని, ఫోటోలని పారే నీటిలో ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా పారే నీళ్ళలో ఈ ఫోటోలన్నీ పడేస్తామంటే పారే నీరు ఏమైపోవాలి? నదులు నాణ్యాలు అయిపోతాయి కదా, సర్వనాశనం అయిపోతాయి. మనం ఇప్పటికే దుంపనాశనం అయిపోయాం. మన నదులు శుభ్రంగా లేక సగం బాధలు పడుతున్నాం. అందుకని నీటిలో వేయద్దమ్మా, చక్కగా ఒక అట్టపెట్టెలో పెట్టి ఒక దాన్ని ఏమంటారు ఓడోనిల్ కానీ కాసిన నాఫ్థలిన్ బాల్స్ కానీ వేసి అందులో
ఎత్తి అటక మీద పైన పెట్టుకోండి. లేదా న్యూస్ పేపర్స్లో వేసేయండి. అమ్మకాలతో పాటు అవి క్లట్టర్స్లోకి వాటిలోకి వెళ్ళిపోతాయి. అంత తప్పేం కాదు, పర్వాలేదు. మీ చేత్తో మీరు చింపేయద్దు, పారేయద్దు. న్యూస్ పేపర్స్లో పెట్టండి. లేదా మన దగ్గర అటకలుండి అవకాశం ఉంటే ఒక పాత అట్టపెట్టెలో, పాత సూట్ కేసులో పెట్టుకోవచ్చు. ప్రధానమైనది ఏంటంటే ఈ దేవతా మందిరంలో పుంఖాలుగా పటాలు అవి చేర్చబోకండి. అవి చేర్చద్దు. ఎందుకంటే అసలు సాధారణంగా ఒక తెలుగులో ఒక మంచి సామెత ఉంది జయ. మా హిస్టరీ మాస్టర్ ఉండేవారు సుందరనారాయణ గారిని మా కాలేజీలో, ఇటుకుడూరులో, మా కాలేజీలో. ఆ మాస్టర్ ఎప్పుడు అనేవారు, వేసేటప్పుడు వేపకొమ్మ, తీయబోతే అసిరెమ్మ అని. వేసేటప్పుడు ఏముంది, మొక్క పెట్టినప్పుడు వేప చెట్టే అది. వేప చెట్టు తీయాలంటే అసిరెమ్మ, అది చంపేస్తుంది. జేజిని తీయలేము. అవును. వేసేటప్పుడు అసిరెమ్మ కాదు అది, వేసేటప్పుడు వేపకొమ్మే. తర్వాత దానికి పసుపు బొట్టు పెడతాం, పూజ చేస్తాం, అసిరెమ్మ అయిపోతుంది. ఆ చెట్టును కొట్టాలి, కొమ్మ విరవడానికి కూడా జేజిని ముట్టుకున్నట్టే కదా, అంతేగా. అందుకని అలాంటి భయపడే సిచ్యువేషన్స్కి వెళ్ళొద్దు. మీకు మంచి పటం వస్తే ఎక్కడైనా 4 రోజులు కనపడే చోట పెట్టుకోండి. తర్వాత దాన్ని ఎత్తి న్యూస్ పేపర్స్లో పెట్టండి, పేపర్లతో పాటు వెళ్ళిపోతుంది. పూజల్లో ప్రతి పటము, ప్రతి ప్రతిమ, మన ఇంటికి వచ్చిన ప్రతి దేవుడిది అందులో చేర్చాలని భావించద్దు. ఇప్పుడు ప్రింట్లు అవి సులువైపోయినాయి. ఇది వరకు ఇన్ని దొరికేవి కాదు. అవునండి. మనం రెగ్యులర్గా పూజ చేసుకుని ఒక 3-4 పటాలు, 1-2 విగ్రహాలు, ఏమైనా చిన్న ప్రతిమలు, అంతే. అంతకంటే పెట్టుకోవద్దు, ఎవరికి ఇవ్వద్దు. ఇంకొకటి కూడా నేను ఒకటి విన్నాను రమ్మగారు, మనం ఏదైతే ఉపయోగించట్లేదో దేవుడి ప్రతిమలు కానీ ఫొటోస్ కానీ మన దగ్గరలో ఉన్న దేవాలయం దగ్గర పెట్టొచ్చు అనేసి అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు ఈ ఫోటోలు అవన్నీ కాదు చేయ, తీసుకెళ్లి చెట్ల దగ్గర పెడతారు. ఆ చెట్లు రావి చెట్ల కింద ఇన్ని ఫోటోలు అవి కనిపిస్తుంది, మట్టి ప్రతిమలు కనిపిస్తాయి. మీ భయాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇంకొక చోటికి, అంతే కదా. మీకు ఏదో భయం, ఏదో తప్పు చేస్తున్నామన్న భావన, దానివల్ల దాన్ని ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ దేవాలయాల్లోకి చేర్చేవి ఏమిటంటే పెద్ద పెద్ద ప్రతిమలు, దేవతార్చన. మీరు మామూలుగా పసుపు బొట్టు పెట్టేవి కాదు, మంత్రాలతోటి అర్చింపబడినవి. ఆ ఇంట్లో ఎవరు లేకపోతే, పెద్దవాళ్ళు గతించి ఆ దేవుడికి చేయలేని పరిస్థితుల్లో, అలాంటప్పుడు వేటిని ఈ చిన్న పొన్న వాటిని, పటాలని కాదు, ఫోటోలు కాదు, అసలు విగ్రహాలు. నేను సైజ్ చూపిస్తున్నా చూడండి. అవునవును. విగ్రహాలు, సాలగ్రామాలు, శివలింగాలు, వీటిని మాత్రమే దేవాలయాల్లో అర్పిస్తారు. అంటే వీటికి ప్రత్యేకమైన పూజలు చేయాలి, మనకు అనుకూలంగా లేదు కాబట్టి, అంతేనంటారా? అంతే. అది కూడా అందరూ చేయక్కర్లేదు. ఇప్పుడు మామూలుగా మీరు హాల్లో ఒక ఇంత వినాయకుడు బొమ్మ పెట్టుకున్నారు, అది కొంచెం భగ్నమైన దాన్ని పడేయటమే కానీ దాన్ని దేవాలయంలో కూడా ఇవ్వకూడదు, తప్పు. ఓకే, అది పొరపాటు. ప్రధానంగా మీరు పిచ్చెక్కినట్టు వస్తువులు కొనుక్కోకూడదు. ఇంత అంత 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 దేవుళ్ళ బొమ్మలు కనిపిస్తే కొనేస్తూ ఉంటాం. ఇదంతా ఏంటంటే మన షాపింగ్ వల్ల ఎక్కువైపోతున్నాయి ఇవి. అవునండి. షాపింగ్ తోటి భయాలు పెరుగుతున్నాయి. మా ఫ్రెండ్ ఒకరింట్లో బాగా చిన్నప్పుడు ఓ వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ ఉండేది. రోజు ఊదెత్తి దానికే చూపించేవారు, అయిపోయేది. సంవత్సరం తిరిగాక కొత్త క్యాలెండర్ వస్తుంది, ఈయన న్యూస్ పేపర్లో పెట్టేవారు. నాకు కూడా టీటీడీ వాళ్ళ క్యాలెండర్ వస్తుంది. పిక్చర్స్ అసలు వదలబుద్ధిగా. అవును. ఏటా ఇప్పుడు 3 క్యాలెండర్లు ఒకదాని మీద ఒకటి ఉన్నాయి టీటీడీవి. అది తీయటానికి అందానికి, ఆ సౌందర్యం, ఆ రూపానికి అందులో మైమర్చిపోయి తీయబుద్ధి కాదు, అద్భుతంగా ఉంటాయి. ఈ అద్భుతాలతో వచ్చిన తిప్పలు ఏంటంటే తీసేటప్పుడు మనకు భయం వేస్తూ ఉంటుంది. ఈ భయాలకి లోన్ కావద్దు. ఊరికే చూసేందుకు పెట్టుకోండి. వాటిని న్యూస్ పేపర్లోకి చేర్చచ్చు. వాటికి బొట్టు కాటుగా పెట్టి, పసుపు బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, అది చేసి, ఇది అక్కడ ప్రసాదం పెట్టి, అక్కడ కూడా ఓ దీపం పెట్టి చేస్తే దానికి ఏదైనా చిన్నదైతే మీకు భయం వేస్తూ ఉంటుంది. భగవంతుడు మనకి దారి చూపించాలి, అండాదండాగా ఉండాలి, భయపెట్టేవాడుగా ఉండకూడదు. ఆ భయం ఆయన పెట్టట్లా, మనం భయపడుతున్నాం, మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ క్రియేషన్స్లోకి వెళ్ళబోకండి. పాత వాటిని ఇలా చేయొచ్చు. మీ దగ్గర మట్టి బొమ్మలు అవి భగ్నం అయిపోతే తీసుకెళ్ళి మొక్కల దగ్గర పెట్టేసుకోండి. మీ ఇంట్లోనే ఓ కుండీలో పక్కన పెట్టేసేయండి. ఈ దేవతా ప్రతిమల్ని వాటిని షో పీసులుగా కొనబోకండి, గిఫ్ట్లు ఇవ్వబోకండి. సూపర్. కొంచెం తగ్గించండి. తగ్గిస్తే వ్యాపారాలు తగ్గినాయి. వ్యాపారం సంగతి పక్కన పెట్టండి, మనకు భయం తగ్గుతుంది. మొదట వాళ్ళంతా ఏమైపోవాలండి అంటారు, వాళ్ళు తగ్గించుకుంటారు. మనం వెర్రెక్కిపోతుంటే వాళ్ళు పిచ్చెక్కిపోతారు. మనం అంతే కదా, మనం కొంటున్నాం కాబట్టి కదా జయ చేస్తారు. అంతే కదండి. లేకపోతే అన్ని అసలు నువ్వు చూడు, ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్తామా, ఇక అసలు దేవుళ్ళ ఫోటోలు 100,000 ఉంటాయి ఒక్కొక్క కొట్లో. అలాంటి కొట్లు 100 ఉంటాయి. ఇంత దాని దగ్గర నుంచి అంత దాని వరకు మన ఇంట్లోకి కొనుక్కోవటం, ఎవరికైనా ఇవ్వటం కొద్దిగా తగ్గించండి. కానీ మీరు చెప్పిన దాంట్లో నాకైతే ఈ ఇచ్చే ప్రక్రియను కనుక ఆపగలిగితే
మనమైనా కూడా కొంతవరకు తగ్గుతుందండి. కొంత తగ్గుతుంది, భయం ఏమీ లేదు. అంతే. సూపర్. ఓకే. ఈ ప్రతి చోట ప్రతిమలు పెట్టి వాటికి దీపాలు పెట్టటాలు అవి కూడా అంత మంచి ప్రాక్టీస్ ఏం కాదు. ఎందుకు వచ్చింది, ఒక దేవుడికి ఒక ప్లేస్, ఒక స్థానం, ఒక ప్రత్యేకంగా అక్కడే కూర్చుని పూజ చేసుకుంటే సరిపోతుంది. రైట్. ఓకే రమ్మగారు, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.